ఓ గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ ఎన్. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. ఇప్పటి వరకు మనం శ్రీమద్భాగవతం రహస్య ప్రకాశంలో దశమస్కందం పూర్వభాగంలో 922 పద్యం వరకు చదువుకోవడం జరిగింది. తదుపరి ఈరోజు చదువుకుందాం. ఇంతవరకు ఏమైందంటే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అందరూ కూడాను విశాలమైన స్థలంలో అందరూ కూడా విశ్రమించారు. విశ్రమించిన తర్వాత ఇంద్రుని గర్వాన్ని ఆ గోవర్ధన పర్వతం కూలగొట్టింది. ఆ తర్వాత నుంచి నేడు మనం చదువుకుంటాం. కలువ కన్నుల కృష్ణుని చేతిలో గోవర్ధన పర్వతము పద్మము వలె విరాజిల్లుచుండగా ఆ పద్మముపై మూగిన 9 గుంపుల వలె ఆకాశములోని కారుమేఘములు విరాజిల్లుచుండెను. ఈ విధముగా మహాకాల మేఘములు 7 రాత్రింబగళ్ళు ఇంద్రుని ఆదేశముపై దారుణమైన వర్షము కురిపించెను. కాని కొండగొడుగు క్రింద ఆశ్రయము పొందిన బృందావన నివాసులకు ఆ వర్షపు తడి అయినను సోకలేదు. ఈ విధముగా 7 రాత్రులు 7 పగళ్ళు ఏమాత్రమూ అలుపులేక బాలకృష్ణుడు పర్వతము నెత్తి పట్టుకొనెను. ఇంద్రుడు విసిగి వేసారిపోయాను. అప్పటికి కొంచెము బుద్ధి తెచ్చుకొని ఈ కృష్ణుని సంగతి ఏమిటని తన అనుచరులను విచారించగా అంతవరకు కృష్ణుడు చూపిన లీలలన్నీయూ వారు వివరించిరి. ఇంద్రుడు భయపడి తన ప్రయత్నం ఇంకా సాగదని నిర్ణయించుకొని మేఘములను మరలించుకొని తన లోకమునకు పోయెను. విరిసిపోయిన మబ్బులతో ఆకాశము ప్రకాశించుచుండగా గోవర్ధనధరుడైన కృష్ణుడు గోపాలకులతో ఇట్లనెను: గోపాలకులారా, వర్షము తగ్గిపోయినది, నీటి వరదలు తగ్గినవి, నదులు సెలయేళ్లు కూడా వరద నీరు తీసి నిలకడగా ప్రవహించుచున్నవి. ఇక మీ సంసారములతో పాటు కొండ క్రింద నుంచి బయటకు రావచ్చును. గోపాలకులందరూ తమ కుటుంబములతో, గోవుల మందలతో, తమ బండ్లు మొదలైన ఉపకరణములతో సహా గోవర్ధనము కింద నుండి బయటకు వచ్చిరి. కృష్ణుడు వెంటనే పర్వతమును యథాస్థానములో నిలబెట్టెను. గోపాలకులందరూ కృష్ణుని కౌగిలించుకొని ప్రేమమీరగా దీవెనలిచ్చిరి. గోపికా యువతులు అతనిని ఆశీర్వదించి పెరుగన్నము ముద్దలు పెట్టి అక్షతలు జల్లిరి. యశోదానందులు, రోహిణి, బలరాముడు కౌగిలించుకొని రక్షాకవచములతో దీవించిరి. గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు ఆకాశములో నుండి పూలవానలు కురిపించిరి.
దేవతలు భేరీలు శంఖములు మ్రోగించిరి. తుంబురుడు మొదలైన గంధర్వులు ఆనందగీతములు ఆలపించిరి. గోపకాంతలందరూ కృష్ణలీలలను పాటలు కట్టి పాడుకొనుచుండగా కృష్ణుడు తన వారితో కలిసి మెల్లగా బృందావన గ్రామము చేరుకొనెను. బృందావనము చేరుకున్న గోపాలకులు శ్రీకృష్ణుడు చూపిన లీల తలుచుకుని ఆశ్చర్యపడుచు తమలో తాము ఇట్లనుకొనిరి. కన్నులైన తెరవని చిన్న పాపడుగా ఉన్నప్పుడే రక్కసి పూతనను చనుబాలు త్రాగి చంపివేశను. 3 నెలల ముద్దబాలుడుగా ఉన్నప్పుడే బండిని విరగదెన్నెను. ఏడాది నిండక ముందే తృణావర్త రాక్షసుని మెడ పట్టుకుని నేలపై కూల్చి చంపివేశను. వెన్నెలు దొంగలించుచున్నాడని కోపగించిన తల్లి తనను రోటికి కట్టివేసినప్పుడు దానిని ఈడ్చుకొని పోయి మద్ది చెట్లను కూల్చివేశను. ఆవులను లేక దూడలను మేపుచున్నప్పుడు కొంగ రూపమున తనను చంపవచ్చిన బకాసురుని సంహరించెను. అట్లే వత్సాసురుని అఘాసురుని సంహరించెను. బలరాముని చేత ప్రలంబ రాక్షసుని చంపించెను. భయంకరమైన దావాగ్ని జ్వాలలను త్రాగివేశెను. భయంకర విషసర్పమైన కాళీయుని చెతకద్రొక్కెను. కాని వానిని కరుణించి చంపకుండా మడుగులో నుండి తరిమివేశెను. ఆలోచించినచో ఇతడు మానవమాత్రుడేనా అనిపించుచున్నది. నందరాజా, 7 ఏండ్ల బాలుడెక్కడా? ఏనుగు తొండముతో తామర పువ్వు నెత్తినట్లు మన కన్నుల ముందే ఈ పర్వతమును అవలీలగా ఎత్తిపట్టుకొనుట ఆశ్చర్యకరము కదా. ఓ తండ్రి, నీ కుమారుడు చేయు పనులు మానవమాత్రులకు సాధ్యమైనవేనా? ఈ నీ కొడుకు కేవలము మానవుడే అందువా? గోపాలనాయకులు ఇట్లనగా నందుడు పూర్వము గర్గమహర్షి తనకు తెలిపిన రహస్యమును వారికి వివరించి ఇట్లనెను. గర్గమహర్షి చెప్పిన దానిలో ఏమాత్రమూ సందేహము లేదు. సకల లోకరక్షకుడైన పుండరీకాక్షుని దివ్యాంశయే ఈ కృష్ణుడిగా పుట్టినని నానాటికి నమ్మకము కలుగుచున్నది. నందుని మాటలు విన్న గోపాలకులు నివ్వెరపోయి అద్భుతావిష్టులై శ్రీకృష్ణుడు శ్రీహరి అవతారమే అని భావించి పూజింపసాగిరి. ఇంద్రుడు స్తోత్రము చేయుట. బాలకృష్ణుడి ఈ విధముగా గోవర్ధన పర్వతమున ఎత్తి వ్రజనివాసులను ఆవుల మందలను రక్షించిన తరువాత ఇంద్రుడు తన మేఘ సైన్యములను వెంటబెట్టుకుని తన లోకము చేరుకొనెను. 3 లోకములకు తానే ప్రభువునను గర్వము తొలగిపోయెను. మత్తు వదలి వినయముతో తల వంచుకొని కామధేనువును కూడా వెంటబెట్టుకొని నెమ్మదిగా వచ్చి కృష్ణుని దర్శనము చేసుకొనెను. తాము ప్రభువులమని గర్వించు మదమత్తులైన రాజులను అణిచివేయు కృష్ణుడు దయచూచినచో ఎంతటి ఆపదలో ఉన్న వారినైనా రక్షించగలడు. అట్టి శ్రీకృష్ణుని సమీపించి దేవేంద్రుడు అతని పాదములకు నమస్కరించెను. సూర్యకాంతులతో తేజరిల్లుచున్న ఇంద్రుని కిరీటకాంతులు నందకుమారుని పాదములపై వినయపూర్వకముగా ప్రసరించెను. ఆ నందగోపకుమారుని పాదములు సామాన్యమైనవా? సకల మహర్షుల హృదయములలో ఆ పాదములు నెలకొని ఉండి పూజలందుకొను చుండును. తల వంచి తనకు నమస్కరించిన వారిని ఆ పాదములు చక్కగా ఉద్ధరించును. ఈ విధముగా కృష్ణుని పాదారవిందములకు శిరస్సు వంచి నమస్కరించిన దేవేంద్రుడు లేచి చేతులు జోడించి ఇట్లు విన్నవించెను. పరమపురుష, నీ ఉన్న లోకములో సత్వగుణమే నిండి ఉండును కనుక శాంతమును లక్షణమే నీ లోకముగా ఉండును. తీవ్ర వేగము కల రజోగుణము గాని జడత్వముతో మదముతో కూడిన తమోగుణము గాని నీ లోకములో ఉండవు. అవి నిత్యమైనవి కావు. గొప్ప తపశ్శక్తి నీ లోకములో నిండి ఉండును. మాయాశక్తి క్రింది లోకంలో ప్రసరించుట వలన ఎన్నో విధములైన గుణములు ఏర్పడుచుండును. ఆ గుణములు ఒక్కొక్క తీరుగా ఉండును. అట్టి గుణములలోని భేదములు నీకు లేవు. వేరువేరు గుణముల ప్రవర్తన వలన లోభము మోహము మొదలైన గుణములు పుట్టి ప్రవర్తించుచుండును. నీకు గుణవికారములు లేవు కనుక లోభము మొదలైన గుణములు కూడా నీలో ఉండవు. ఏ గుణములు లేనివాడైనను దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించుట అను ఆసక్తి మాత్రము నీలో ఉన్నది. ఏ గుణములు లేనివాడివైనను దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించుట అను ఆసక్తి మాత్రము నీలో ఉన్నది. కనుక శిక్షించుట అను దండము మాత్రము ధరించి ఉన్నావు. ఈ సమస్త లోకములను పుట్టించిన తండ్రివి నీవు. వీనిని భరించువాడవు నడిపించు గురుడవు కూడా నీవే. మోహములో మునిగిపోయిన లోకపాలకులు తామే ప్రభువులమని గర్వించుచుందురు. వారి గుండెలు జల్లుమనున్నట్లు నీ ఇష్టము వచ్చిన రూపము ధరించి సర్వలోకములకు హితము చేయుచుందువు.
వేర్వేరు లోకములకు అధీశ్వరులై పనిచేసిన వారందరికీ ఈశ్వరుడైన వాడవు నీవు. లక్ష్మీనాథ, నాకు తగిన శాస్తి చేసినావు. నేను తెలివి తక్కువ వాడను. నా వంటి వెర్రివారికి నీవీ రీతిగా శాస్తి చేసినచో మిగిలిన వారందరూ ఖండకావరము మాని పెద్దలు చెప్పిన మార్గమున వినయముతో బుద్ధి కలిగి ప్రవర్తింతురు. ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క పాలకుడున్నాడు. చిన్న లోకమునకు ప్రభు అయినచో గర్వము మరింత ఎక్కువగుననుకొందును. కనుకనే నా వంటి తెలివి తక్కువ వారు అనంతుడైన నీ మహిమ గ్రహింపలేకున్నారు. కృష్ణ, వసుదేవనందన, ఎటువంటి వరములనైనా ఇయ్యగలవాడవు నీవు. మాయ కాని గుణములు కాని నిన్నంటవు కనుక సంకల్ప మాత్రమున ప్రవర్తించగలిగిన స్వతంత్రుడవు నీవు. సృష్టి విజ్ఞానమంతయు నీలో ఉన్నది. ఈ సకల విశ్వమునందును నేను అను ప్రజ్ఞగా నిండి ఉన్న మహా ఆత్ముడవు నీవు. సృష్టిలోని పుణ్యములన్నీ కలిసి ఒక పురుషరూపము ధరించినచో అది ఏ నీవు. సృష్టికి ఆధారమైన అన్ని బీజములలోనూ మొలకెత్తు ప్రజ్ఞగా నీవు నిలబడి ఉన్నావు కనుక నీవు బ్రహ్మస్వరూపుడవు. ఏ మాలిన్యము అంటనే నిర్మల స్వరూపుడవు నీవు. అట్టి నీకు నమస్కరించుచున్నాను. నీ సామర్థ్యం ఎంతటిదో తెలియనివాడను నేను. ఈ వల్లవులు అనగా గొల్లవారు నా పేరిట చెయ్యవలసిన యజ్ఞము చెయ్యలేదని వారిపై కోపగించి తిని మేఘములను పంపి భయంకరమైన వర్షధారలచే ఈ గొల్లపల్లెలను ముంచివేసి తిని నీవు చూపిన మహిమ వలన నా ప్రయత్నమెట్లు విఫలమైనది. నేను తప్పు చేసి తిని అయినను నేను నీ దాసుడను. మాధవ, సర్వేశ్వర, నన్ను దయచూడుము. ప్రజ్ఞాస్వరూపులైన బ్రహ్మాది దేవతలకు కూడా నీ తత్వము తెలియుట సాధ్యము కాదు. కనుక నేనెంతటి వాడను? బుద్ధిలేనితనము నాలో నిండి ఉన్నది. ఈ మూడు లోకములను నేనే రక్షించుచున్నానని గర్వము నాలో పెరిగిపోయినది. నిన్ను తెలియుట తప్ప మిగిలిన పనికిరాని పరిజ్ఞానము నాలో అల్లుకొని ఉన్నది. వినయము అను మంచి లక్షణమును వదిలిపెట్టిన హీనుడను నేను. గర్వముతో కనులు కప్పిన దృష్టులతో నేను మొదటివాడను. దుష్టులలో నేను మొదటివాడను. దేవా, సృష్టి సమస్తమునందును నీవు ప్రవర్తించగలవని తెలియలేని మూర్ఖుడను నేను. నీ లీలా వైభవమును గ్రహించుటకు నేనెంతటి వాడను? మహేంద్రుడిట్లు విన్నవించగా గోవిందుడు నవ్వుచు మేఘగంభీర స్వరముతో ఇట్లనెను. దేవతాధీశ్వర, జంబాసురుని సంహరించిన వీరుడవు నీవు. అయినను మహేంద్ర వైభవంచే నీ కన్నులు మూసుకొని పోయినవి. నీ గర్వమును అణిచివేయుటకు మాత్రమే నీకు చేయవలసిన యజ్ఞమును తప్పించితిని. ఐశ్వర్య మదమెక్కినవాడు శిక్షించువాడను నేను ఉన్నానని గుర్తింపలేడు. ఐశ్వర్య మదము ఎక్కినవాడు శిక్షించువాడను నేను ఉన్నానని గుర్తింపలేడు. నేనెవరినైనా అనుగ్రహించి రక్షింపదలచినచో వాని ఐశ్వర్యమంతయు ముందు నేను అపహరించెదను. నీ స్వర్గరాజ్యాధికారము నీవే నిర్వహించుచు నాకు విధేయుడివై ఉండుము. ఐశ్వర్యమున్నది కదా అని ఇక ముందెనడను గర్వింపకము సుమా. ఐరావతమున ఏనుగునెక్కి నీ లోకమునకు పొమ్ము, నీకు శుభమగుగాక. ఇంద్రునితో ఇట్లనుచున్న కృష్ణుని చూచి కామధేనువు భక్తితో నమస్కరించను. సృష్టిలోని గోగణములన్నిటికీ మాతృస్వరూపిణి అయిన ఆ కామధేనువు భక్తజనుల పాలిటి కామధేనువైన కృష్ణుడితో ఇట్లనెను. విశ్వేశ్వర, ఈ సృష్టినంతటినీ భావన చేసిన వాడవు నీవు. ఈ విశ్వసృష్టిగా ఉన్నవాడవు కూడా నీవే. నిన్నీ విధముగా దర్శించిన యోగి పుంగవులందరూ నీకు నమస్కరించుచుందరు. ఇప్పుడు నీ అనుగ్రహము వలన మేము మరలా శాశ్వత స్థితి పొందగలిగితిమి. ఇంతకు ముందు కన్నా సుస్థిరముగా శాశ్వతముగా సుఖపడగలము. నీవే మాకు పరమ దైవ స్వరూపుడవు. నాకు, ఈ మహేంద్రునకు కూడా ఇంద్రుడవు నీవే. ఈ భూలోకములోని బ్రాహ్మణులకు, సాధుపురుషులకు, గోగణములకు, దేవతలకు కూడా సౌఖ్యము కలిగించవలసిన వాడవు నీవే. ఈ భూలోకమును బాధించుచున్న బరువును తగ్గించుటకే అవతరించిన శ్రీహరివి నీవు. కనుకనే నిన్ను ఈ లోకములో ఇంద్రునిగా చేసి పట్టము కట్టుడని బ్రహ్మదేవుడు మాకు ఆజ్ఞాపించను. కామధేనువు ఇట్లు విన్నవించగా మహేంద్రుడు కృష్ణుని పట్టాభిషేకమునకు ఉపక్రమించను. సురభి అని పేరుగల కామధేనువు సమర్పించిన క్షీరముతో ముందుగా కృష్ణుని అభిషేకించను. తరువాత ఆకాశగంగా స్రవంతి నుండి పవిత్ర జలములను ఐరావతమ్మను దేవతాగజము తన తొండముతో తీసుకుని వచ్చి కృష్ణుని అభిషేకించను.
దేవతా మాతృమూర్తులు దివ్య మహర్షులు పరివేష్టించి ఆశంసనం పలుకుచుండగా దేవేంద్రుడు కృష్ణుడే గోవిందుడని ప్రకటించి భూలోకములో ఇంద్ర పదవిలో నిలిపిన కలువరేకుల కన్నులు గల కృష్ణుడు దుష్టులైన శత్రువులను జయించి సాధుజనులను రక్షించువాడని ప్రకటించను. ఆ శుభ సమయమున నారదుడు తుంబురుడు మొదలైన దివ్య మహర్షులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు మొదలైన దేవతాగణములు శ్రీహరి దివ్యలీలలను గానము చేసిరి. అప్సరసులు సంతోషముతో నాట్యమాడుచుండగా దేవతలు పుష్పవర్షము కురిపించిరి. మూడు లోకములు సంతోషించెను. గోవుల పొదుగుల నుండి పాలు ధారలుగా కురిసెను. నదులన్నీయు క్రొత్త నీటితో నిండి ఉత్సాహముతో పరవళ్ళు త్రొక్కెను. సకల వృక్షజాతుల నుండి తీయని తేనెలు కురిసెను. తీగజాతుల జంపములన్నీయు పుష్పఫలములతో నిండిపోయెను. పర్వతములలో దాగి ఉన్న మణులు మొదలైన అమూల్య ధాతువులన్నీయు క్రొత్త కాంతులతో ప్రకాశింపసాగెను. జీవులందరిలోనూ ఒకరిపై ఒకరికి గల ద్వేషములు తగ్గి ప్రేమలు పుట్టుకువచ్చెను. ఇంద్రుడు ఈ విధముగా కృష్ణుని గోపాలకులకు గోగణములకు అధిదైవముగా అభిషేకించి అతడే గోవిందుడిని మరలా ప్రకటించి దేవతా గణములతో సహా దేవలోకమును చేరుకున్నాను. ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాం. స్వస్తి.